పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. పప్పా మనం లాస్ట్ పాడ్కాస్ట్లో ఏం విన్నాం అనేది నువ్వు విను. ఇప్పుడు లేఖను అందిస్తుంది అన్నారు చిలుక. ఆ లేఖను అందుకున్న మాటకారి చిలుక దానిని తమ రాజు చిత్రపర్ణుడు రాసి ఇచ్చిన లేఖను తీసుకుపోయి హిరణ్యగర్భునికి అందించింది. హిరణ్యగర్భుడు ముందుగా సింహాల రాజు లేఖను చదివి తరువాత చిత్రపర్ణుడు రాసిన లేఖను చదివాడు. హిరణ్యగర్భ మహారాజుకు చిత్రపర్ణ మహారాజు గారి మాటగా వారి మంత్రి అయిన దూరదర్శి విన్నపం అని రాసి ఉంది. మహారాజా, గతం గతః అన్నారు పెద్దలు. అకారణంగా మన మధ్య జరిగిన యుద్ధానికి మా మహారాజు వారు ఎంతగానో చింతిస్తున్నారు. కర్పూర ద్వీపమును మా సామంత రాజ్యముగా స్వాధీనము చేసుకునే ప్రయత్నమును మేము విరమించుకున్నాము. మీ రాజ్యమునకు మీరే పాలకులు. మీరు మాకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. మీ రాజ్యాన్ని మీకు తిరిగిస్తున్నాము. ఇది మన ఇరు రాజ్యముల మధ్యన ఎప్పటికీ నిలిచి ఉండేటువంటి ఒప్పందము అని చెప్పి రాసింది. అక్కడ నేటి నుంచి మా రాజ్య ప్రజలకు, ప్రభువులకు మీ రాజ్య ప్రజలందరూ సోదరులు. మనమంతా సోదర భావంతో ఉండాలి. ఇరు రాజ్యముల మధ్యన ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి గొడవలు లేకుండా శాంతి సామరస్యాలతో మెలిగేందుకు గట్టిగా కృషి చేయాలి. ఇరు రాజ్యములు స్నేహభావంతో మెలగటం చేత ప్రజలు ఎంతగానో సుఖశాంతులు పొందుతారు. ఇట్లు మీ దూరదర్శి అని రాసుంది. ఈ సంధికి హిరణ్యగర్భుడు సర్వజ్ఞుడే కాక కర్పూర రాజ్య వాసులందరూ కూడా ఎంతగానో సంతోషించారు. హిరణ్యగర్భుడు సంధికి తన అంగీకారము తెలియజేస్తూ చురుకైన ఒక కొంగకు లేఖను రాసి ఇచ్చి చిత్రపర్ణుడికి అందించి రమ్మన్నాడు. కొద్ది రోజులకు సంధి ఏర్పాట్లు జరిగాయి. సింహాల రాజు సమక్షంలో చిత్రపర్ణుడు కర్పూర ద్వీపాన్ని హిరణ్యగర్భుడికి అప్పగించాడు. 3 రాజ్యాల రాజులతో పాటుగా ప్రజలు కూడా ఎంతో ఆనందంతో విందులు చేసుకున్నారు. దూరదర్శి సర్వజ్ఞుడు చేసిన ప్రయత్నాల ఫలితంగా కర్పూర రాజ్యం తిరిగి హిరణ్యగర్భుడి వశమై అతి కొద్ది కాలంలోనే అంతా కూడా ప్రాబ్లం అంతా సమసిపోయింది. విష్ణు శర్మ రాజపుత్రులకు పంచతంత్రంలోని 4వ తంత్రమైన సంధిని చెప్పటం ముగించి, రాజపుత్రులారా, ఇప్పటి వరకు మీకు పంచతంత్రంలో 4 తంత్రాలను వివరించాను. సంధి అనేటువంటి తంత్రములో చివరకు గొడవలు చేసుకోవడం వల్ల, యుద్ధాలు చేసుకోవడం వల్ల ఇరుపక్షాలు అంటే యుద్ధం చేసేవారు, యుద్ధం ఎవరి మీదైతే మనం చేస్తున్నామో వారు ఇద్దరు కూడా నష్టపోతారు. దానివల్ల ఎవరికి లాభం లేదు అనే విషయాన్ని తెలియజేశాను. అంటే దాన్నే సంధి అని అన్నాము. ఇప్పుడు మీకు నేను చెప్పబోయేటువంటి 5వ తంత్రము అపరీక్షితము. అపరీక్షితము అంటే పరీక్షింపనిది. అంటే దేన్నైతే మనము టెస్ట్ పెట్టలేమో అలాంటి దాన్ని అపరీక్షితము అంటాము. ఓకే, ఏ కార్యమైనా ఆలోచన లేకుండా నిర్వహించడం వలన ఎలాంటి లాభము ఎలాంటి నష్టము వస్తుందో ఈ తంత్రం మనకు తెలియజేస్తుంది. ఏ కార్యము అంటే ఏ పని చేసినా కూడా మంచి చెడును మనము తెలుసుకోవాలి. అలా కాక ఆవేశముతో తొందరపాటు నిర్ణయము లేకుంటే తొందరపాటు ఆలోచన ప్రదర్శిస్తే అలాంటి కార్యం అనేది నాశనమవక తప్పదు. ఎప్పుడైనా కూడా మనం సాధన, సహనము, వినయము, ఆలోచన. సాధన అంటే ప్రాక్టీస్, సహనము అంటే మనకు దాని గురించి మనకు ఓపిక ఉండాలి. ఏదైనా సాధించిన వెంటనే రావాలి అని లేదు. దానికోసం మనము డిటర్మైండ్గా ఉండాలి, ఓపికగా ఉండాలి. వినయము అంటే మనం వినయంగా ఉండాలి పెద్దవాళ్ళ దగ్గర, లేకుంటే ఏ పని చేసినా కూడా దాని మీద మనం డెడికేషన్గా ఉండాలి. ఆలోచన, దాని గురించి ఆలోచించాలి. సమయస్ఫూర్తి అంటే తెలివిగా దాన్ని ఎలా కంప్లీట్ చేయగలగాలి అనేది చూడాలి. పట్టు విడుపు అంటే నేను చేసిందే కరెక్టు అనేది కాకుండా ఎదుటి వాళ్ళు చెప్పింది కూడా వినాలి. ఇలాంటివి అన్నీ కూడా. నిజాయితీ అంటే మనము ఎక్కడ కూడా అబద్ధం ఆడకుండా నిజాయితీగా ఉండాలి. క్షమ అంటే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని మనం క్షమించాలి. శాంతం అంటే కోపం లేకుండా ఉండాలి. ఈ 9 గుణాలను అలవర్చుకోవాలి అని చెప్పాడు. జయాపజయాలు దైవాధీనాలు. మనం గెలుస్తామా ఓడిపోతామా అనేది మన చేతిలో లేదు, కానీ గెలిచేందుకు మనం ప్రయత్నం చేయాలి. కనుక ఎప్పుడు అపజయం ఎదురైనా కూడా అంటే మనం ఓడిపోయినా కూడా ఎలాంటి నిరాశ చెందక బాధపడకూడదు. ఓడిపోయినాం కదా అని అనుకున్న కార్యాన్ని సాధించటానికి సాధనను చేస్తూనే ఉండాలి. అంటే ఏదైనా ఒక విషయంలో మనం ఓడిపోయినాం అనుకో, దాని గురించి మనం బాధపడుతూ కూర్చుంటే లాభం లేదు. అది రావడానికి మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనము ఏదైనా
సాధన చేస్తేనే, ప్రాక్టీస్ చేస్తేనే దాంట్లో మనము విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు కనుక కష్టకాలం ఎదురైనప్పుడు మంచి కాలం కోసం ఎదురు చూస్తూ సహనంగా గడపాలి. ఎదుటివారి పట్ల వినయంగా ప్రవర్తించడం వల్ల వారి అభిమానాన్ని సంపాదించడం సులువు అవుతుంది. అవసర కాలంలో వారి అభిమానమే మనకు కొండంత అండగా మారి మన అవసరాలను తీరుస్తుంది. ఆలోచన లేకుండా ఏ కార్యమును ప్రారంభించి పూర్తి చేయడం సాధ్యం కాదు. ప్లాన్ లేనిది మనము ఏదైనా పని చేయాలంటే, వర్క్ చేయాలంటే కాదు. కాబట్టి ఏ కార్యానికైనా ఆలోచన ప్రధానమైన కారకము. అంటే వితౌట్ ప్లాన్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. అర్థమైందా రేయాంష్? సమయానుకూలంగా ఎదుటివారిని నొప్పించకుండా తమ కార్యం నెరవేర్చుకునే సమయస్ఫూర్తిని అలవరుచుకోవాలి. ఈ గుణం వలన మనం అజాతశత్రువుగా కీర్తి పొందవచ్చు. అంటే మనం అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. వేరే వాళ్ళని హర్ట్ చేసి మన పని కంప్లీట్ అయితే సరిపోతుంది అని అనుకోకూడదు. సో మన పనిని ఎదుటివారిని నొప్పించక మన పనిని మనం కంప్లీట్ చేసుకునేటట్టు ఉండాలి. ఇలాంటివన్నీ కూడా మంచి మంచి విషయాలను విష్ణు శర్మ ఆ రాజు పిల్లలకు చెప్తూ ఉన్నాడు 5వ తంత్రం లోపల. అపరిక్షిత్రం అంటేనే నెక్స్ట్ పాడ్కాస్ట్ విందాం. ఎగ్జాక్ట్లీ. ఓకే పిల్లలు, బాయ్, శుభరాత్రి.